హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 20 వసంతాలు పూర్తి చేసుకొని 13,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ పోలీస్ ఉద్యోగాలని సాధించి తెలుగు ఉభయ రాష్ట్రాలలో విద్యార్థుల మన్ననలను పొందుతున్న సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతిభావంతులైనటువంటి పేద విద్యార్థులకి సరైనటువంటి కోచింగ్ ఇవ్వడానికి, వారిని ఎస్ఐ కానిస్టేబుల్గా తీర్చిదిద్దడానికి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ నవంబర్ 28, 2021 ఆదివారం రోజున తెలంగాణలోని 5 నగరాలలో పెద్ద ఎత్తున ఫ్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తుంది. 2019లో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో ప్రారంభించి వేలాది మంది విద్యార్థుల యొక్క మన్ననల్ని పొందడం జరిగింది. ఈ నేపథ్యంలో రానున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో మన ప్రిపరేషన్ని వేగవంతం చేయడానికి, మన ప్రిపరేషన్ యొక్క సరళిని మార్చుకోవడానికి, జాబు వచ్చే విధంగా ఒక సరైనటువంటి ప్రణాళికతో శిక్షణ ఇస్తున్నటువంటి సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మరి ఈ ఫ్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్ని మనం రాయాలంటే ఏం చేయాలి? మరి ఈ ప్రీ డెమో టాలెంట్ టెస్ట్ అనేది మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. అర్థమెటిక్ 30 మార్కులు, రీజనింగ్ 20 మార్కులు, ఇంగ్లీష్ 20 మార్కులు, జనరల్ స్టడీస్ 30 మార్కులు, మొత్తం 100 ప్రశ్నలు గాను జరుగుతున్నాయి. 100 మార్కులు ఉంటాయి. నవంబర్ 28 ఉదయం 10 గంటలకి ఈ 5 నగరాల్లో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 5 నగరాలు నిర్వహిస్తాం. ఈ టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన మొదటి 100 మందికి కోచింగ్ ఫీజులో 60% డిస్కౌంట్ ఇస్తున్నారు. అదే రోజు జాయిన్ అయిన వారికి 50% రాయితీ ఇవ్వబడును. మరియు మరో 100 మంది విద్యార్థులకి కనీస ఫీజుతో ఆన్లైన్ క్లాసులు సంవత్సరం పాటు ఇవ్వబడును. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మరి ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ఏం చేయాలి? ఈ స్క్రీన్ పై కనబడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా మీరు గూగుల్ ఫామ్ లో మీ డీటెయిల్స్ నింపేసి సబ్మిట్ అనే బటన్ నొక్కడం ద్వారా మీరు ఇందులో ఎంట్రీ అవుతారు ఈ యొక్క టాలెంట్ టెస్ట్ కి. అలా కాకుండా ఈ స్క్రీన్ పై ఉన్నటువంటి ఒక లింక్ ను ప్రొవైడ్ చేయడం జరిగింది, రిజిస్ట్రేషన్ లింక్ ని. ఆ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. సో మరి శ్యామ్ ఇన్స్టిట్యూట్ 20 సంవత్సరాల సందర్భంగా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫర్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిసెంబర్ 2, 2021 ప్రారంభం అవుతున్నటువంటి ఏదైతే బ్యాచ్ ఉందో ఈ బ్యాచ్ కి చేరిన వారికి ఇక్కడ 50% డిస్కౌంట్ అనేది వస్తున్నారు. మరో అంశం గమనించండి ఫ్రెండ్స్, ఏదైతే ఫ్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్ ఉందో ఆ టాలెంట్ టెస్ట్ ని అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి నవంబర్ 25 అండి. నవంబర్ 25, 2021 11:59 వరకు మినిట్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో ఎగ్జామ్ వచ్చేసేది మనకు నవంబర్ 28 ఉదయం 10 గంటలకు ఎగ్జామ్ ఉంటుంది. ఒక 5 సెంటర్లో ఆ వెన్యూస్ని మీకు వెంటనే సెండ్ చేస్తాం. మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ 20వ వసంతాల సందర్భంగా 20th యానివర్సరీ సందర్భంగా అందజేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆఫర్ ఈ సంబంధించినటువంటి బ్యాచ్లకు మాత్రమే ఉంటుంది. భవిష్యత్తులో ఇంత డిస్కౌంట్తో కానీ ఇంత ఫీజులో రాయితీతో కానీ మరెప్పుడు కూడా నిర్వహించే అవకాశం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంకొక అంశం ఏంటంటే ఇది ఒక 100 రోజుల ప్రణాళికతో 100 డేస్ ప్రణాళికతో ఈ యొక్క కోచింగ్ అనేది జరగబోతుంది. 100 రోజులలో అంటే సండేస్ని మినహాయించి అంటే మళ్ళీ కోచింగ్ దూరం కాదు, అదే సండే రోజు మనకి గ్రాండ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. సో మరి మధ్యలో పండుగ వస్తుంది కాబట్టి పండుగకి 2 or 3 డేస్ సెలవుని మినహాయించుకొని మొత్తం 100 రోజుల్లో సిలబస్ని పూర్తి చేస్తారు. మరో అంశం ఏంటంటే ఎవరైతే మరి కోచింగ్లో ఈ బ్యాచ్లో చేరుతున్నారో వారికి జాయిన్ అయిన వెంటనే అప్డేటెడ్ స్టడీ మెటీరియల్ అందిస్తారు. అంతేకాకుండా ప్రతిరోజు క్లాసుల నిర్వహణ జరుగుతుంది, ప్రతిరోజు క్లాసెస్ జరుగుతాయి. చివరి క్లాస్ అయిన తర్వాత లాస్ట్ ప్రీవియస్ డేలో జరిగినటువంటి క్లాసెస్ సంబంధించిన ఒక బిట్స్ ని టెస్ట్ రూపంలో మీకు నిర్వహించబడుతుంది 15 మార్కులకు గాను. అంతేకాకుండా ఇలా ప్రతిరోజు ఇలా జరుగుతుంది. వారాంతంలో ఏదైతే సండే వస్తుందో మరి సండే రోజున వీక్ లో జరిగినటువంటి సబ్జెక్ట్ అంశాలపైన 50 మార్కుల గ్రాండ్ టెస్ట్ నిర్వహించబడతారు. దానితో పాటుగా 100 రోజుల సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మీకు అందజేయబడుతుంది. ఎందుకోసం అంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల
ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ బ్యాచ్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేయడం అనేది గుర్తుపెట్టుకోదగ్గ పరిణామం. ఏంటంటే ఒక 60 రోజులలో 60 days ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించిన మొత్తం సిలబస్ను పూర్తి చేసి ఎలాంటి ఒక సంవత్సరం హాలిడేస్ తీసుకోకుండా నిరంతరాయంగా 60 రోజుల పాటు కూడా ఇక్కడ కోచింగ్ నిర్వహించడం జరిగింది. వారందరినీ కూడా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి 100% సన్నద్ధత చేయడం జరిగింది. వారందరూ ఒక కాన్ఫిడెంట్తో ఉన్నారు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో 80% పైగా మేము మార్కులు తెచ్చుకుంటామని చెప్పేసి అంత సన్నద్ధత ఉన్నదన్నమాట. సో అలాంటి ఒక స్ఫూర్తితో వాళ్ళు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తితో మన షామ్ ఇన్స్టిట్యూట్ ఇలా ఒక 100 రోజుల ప్రణాళికని చేసి చూపెడుతుంది. ఒక సమయం అనేది దృష్టిలో పెట్టుకోవడంతో పాటుగా విద్యార్థి విజేతగా నిలిచే అంశం తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ పూర్తిగా సన్నద్ధత అయ్యే విధంగా ఈ కోచింగ్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం అనేది లేదు. కాబట్టి త్వరపడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. అంటే మీరు జాయిన్ అయిన రోజు నుండే, అంటే ఏదైతే మీరు ఈ బ్యాచ్ మనకు ప్రారంభమవుతుందో December 2, 2021 అదే రోజు నుండి మీకు ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. దాంతోపాటుగా మనకి స్టడీ మెటీరియల్, డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు ఇలాంటి మొత్తం కూడా ఒక ప్రామాణికంగా ఒక డిసిప్లైన్డ్ మేనర్లో ఒక పర్యవేక్షణలో విద్యార్థి విజేతగా నిలిచే ఒక సంబంధించినటువంటి అంశంతో ఈ కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరో అంశం చెప్పాలి ఈ సందర్భంగా, ఎవరైతే ప్రీ డెమోకి, ఫ్రీ టాలెంట్ టెస్ట్కి నమోదు చేసుకున్నారో, ఎవరైతే ఈ 5 నగరాల్లో జరుగుతున్నటువంటి ఎగ్జామ్ హాజరైన ప్రతి విద్యార్థికి తెలంగాణ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్ బుక్ను, దాంతోపాటుగా ఎగ్జామ్ ఓరియంటెడ్ డైరెక్షన్లో రాయబడేటువంటి కరెంట్ అఫైర్స్ బుక్స్ అండ్ దానిలో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఉన్నటువంటి ఒక బుక్ని మీకు అందిస్తారు. అంటే ఇక్కడ 2 బుక్స్ అండి మీకు ఫ్రీగా అందిస్తారు ఎవరైతే టాలెంట్ టెస్ట్ని అండ్ ఫ్రీ డెమోకి హాజరవుతున్నవారు. కాబట్టి మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మరి November 28, 2021 మన షామ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించబోతున్నటువంటి ప్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్కి హాజరు కాండి. అండ్ December 2, 2021 ప్రారంభమవుతున్నటువంటి నూతన బ్యాచ్లో అడ్మిషన్ తీసుకోండి, కోచింగ్ తీసుకోండి, విజేతగా నిలవండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ యొక్క సంబంధించినటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఎవరైతే ఈ యొక్క ప్రిపరేషన్ కావాలనుకుంటున్న వారందరూ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. November 20, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. మరి November 20, 2021 నాటి కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూసినట్లయితే, కరెంట్ అఫైర్స్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గతంలో తీసుకొచ్చినటువంటి వివాదాస్పదమైనటువంటి 3 వ్యవసాయ చట్టాలని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. మరి ఈ పరంపర మనం గమనించినట్లయితే November 19 అంటే నిన్న November 19, 2021 ఈ ప్రకటన తీసుకురావడం జరిగింది. మరి ఈ 3 వ్యవసాయ చట్టాలు అంటే రైతుల సంక్షేమం గురించి తీసుకురావడం జరిగింది. కానీ రైతులకు మేము సరిగా వివరించలేకపోయాం ఈ చట్టాల సంక్షేమం పైన, ఈ చట్టాల్లో ఉన్నటువంటి సంక్షేమం పైన. రైతుల యొక్క ఆందోళన అనేవి చాలా తారాస్థాయికి చేరాయి. అంతేకాకుండా ఇక్కడ గత సంవత్సరం నుండి కూడా ఈ రైతుల యొక్క పోరాటం అనేది జరుగుతుంది. ఈ యొక్క చట్టాలకు వ్యతిరేకంగా వీటిని నిలిపివేయాలని గతంలో ఎన్నోసార్లు చర్చలకి వాళ్ళని ఇన్వైట్ చేసిన, చట్టాల రద్దు తప్ప మిగతాది మాకు అవసరం లేదు, ఇలాంటి ఎన్నో సంబంధించినటువంటి పోరాటాల ఫలితంగా ఫైనల్గా November 19, 2021 భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 3 వ్యవసాయ చట్టాలని రద్దు చేస్తూ ప్రకటించడం జరిగింది. మరి November 19 మనకి గురునానక్ దేవ్ జయంతి 552 జయంతి జరుపుకున్నాం. దాంతోపాటుగా మరికొన్ని ఇంపార్టెన్స్ మనకు ఉందన్నమాట. ఇదొక ఇంపార్టెన్స్ అయింది. ఎందుకోసం అంటే వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం. మరి ఈ వ్యవసాయ చట్టాలు ఏంటి అన్నప్పుడు ఒకసారి చూస్తున్నట్లయితే ఇక్కడ 3 వ్యవసాయ చట్టాలను తీసుకురావడం జరిగింది. ఇవి ఏంటంటే, రైతు ఉత్పత్తుల వాణిజ్య వ్యాపార ప్రోత్సాహక సులభతర చట్టం 2020, ధరల హామీ, వ్యవసాయ సేవలపై రైతుల సాధికారత రక్షణ ఒప్పంద చట్టం 2020, నిత్యావసర సరుకుల సవరణ చట్టం 2020. ఇందులో ఇప్పుడు రైతు ఉత్పత్తులు వాణిజ్య వ్యాపార చట్టం ఏదైతే ఉందో, మరి ఉత్పత్తులని వాణిజ్యాన్ని ఎక్కడైనా అమ్మొచ్చు. రైతులు తమ యొక్క వ్యవసాయ పంటలు ఏదైతే వచ్చినాయో వాటిని భారతదేశంలో ఏ ప్రాంతాన్ని అమ్మొచ్చు అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఇందులో ఉంది. ఇది రైతులు దీనిపైన కన్నెర చేశారు. ఏంటంటే, మరి రైతులు ఎక్కడైనా అమ్మొచ్చు అన్నప్పుడు అక్కడ బేరసారాలకు తావు ఉంటుంది. అంతేకాకుండా అక్కడ ప్రైవేటు వ్యక్తులు ప్రవేశించవచ్చు.
ఇలాంటివి ఉంటాయి. అలాంటప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఎంఎస్పీ నుండి పక్కకు వచ్చినట్లయితుంది. కాబట్టి ఎంఎస్పీ లేని ఈ చట్టం అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర లేని ఒక చట్టం మాకు అవసరం లేదని చెప్పేసి మొదటి చట్టాన్ని వ్యతిరేకించడం జరిగింది. ధరల హామీ వ్యవసాయ సేవలపై రైతుల ఒప్పంద చట్టం అంటే ఇక్కడ ఏంటంటే ధరలపై ఒక హామీ ఉంది, కానీ ఇక్కడ గమనించాలి ఒకటి ఏంటంటే వ్యవసాయ సేవలపై రైతుల ఒప్పంద చట్టం అంటే ఇక్కడ కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. మరి కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఏమవుతుందంటే రైతులు ఆ విధంగా కాంట్రాక్టు సంస్థల మధ్య మరి ఇక్కడ బేరసారాలుతా ఉంటుంది. మరో అంశం ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఈ యొక్క సంక్షేమం నుండి తప్పుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ చట్టాన్ని వాళ్ళు దాన్ని వ్యతిరేకించడం జరిగింది రైతులు. నిత్యావసర సరుకుల సవరణ చట్టం 2020 అంటే కొన్ని నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు నిల్వ చేసుకోవడం అనేది విరుద్ధం, కానీ ఇప్పుడు నిల్వ చేసుకోవచ్చు. పప్పు ధాన్యాలు కానివ్వండి, ఉల్లి కానివ్వండి, ఉల్లిపాయలు కానివ్వండి, ఇవన్నీ నిల్వ చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం ఆ విధంగా జోక్యం చేసుకొని ఈ యొక్క సవరణ చేసుకోవచ్చు మళ్ళీ, అంటే నిల్వ చేసుకునే దాన్ని కూడా ఆపివేస్తారు ఎప్పుడైతే దేశంలో నిల్వ తక్కువైపోయాయి అలాంటప్పుడు. కానీ నిల్వ చేసుకునే సామర్థ్యం ఇస్తున్నప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల యొక్క ప్రవేశం కల్పించి వాళ్ళు ఈ కార్పొరేట్ సంస్థలు ప్రవేశించి మన నిత్యావసర సరుకుల ధరలను పెంచవచ్చు అని చెప్పేసి దానితో ఈ యొక్క చట్టాన్ని కూడా వ్యతిరేకించడం జరిగింది. ఇలా 3 చట్టాలండి. రైతు ఉత్పత్తులు వాణిజ్య వ్యాపార చట్టం 2020, ధరల హామీ వ్యవసాయ సేవలపై రైతుల ఒప్పంద చట్టం 2020, నిత్యావసర సరుకుల సవరణ చట్టం 2020. ఈ 3 చట్టాలని వ్యతిరేకిస్తూ వారు అంటే లాస్ట్ ఇయర్ November 26, 2020 వాళ్ళు నిరసన దీక్షలు ప్రారంభించారు. నిరసన అనేది చాలా తీవ్ర స్థాయి కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. మరి ఇక్కడ పర్టికులర్గా చూసినట్లయితే రీసెంట్గా October 3, 2021 అయితే ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి అనే ప్రాంతంలో కేంద్ర మంత్రి అయినటువంటి అజయ్ మిశ్రా సంబంధించిన ఒక కారు అనేది ధర్నా చేస్తున్న రైతులపై దూసుకెళ్లడం, ఆ సంఘటనలో 4 రైతులు మరణించడం కూడా జరిగింది. అది ఒకటి దేశవ్యాప్తంగా కూడా వార్తల్లో ఉంది. ఇలాంటి నిరసన జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు November 19, 2021 ఈ ప్రకటన చేశారు. ఈ యొక్క 3 వ్యవసాయ చట్టాలని రద్దు చేస్తున్నట్లు, ఈ సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. దేశంలో రైతు సంబంధించినటువంటి ఒక సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాం. అంతేకాకుండా దేశంలో ఇక సేంద్రియ వ్యవసాయం పైన ఇంప్లిమెంట్ చేయడానికి అంటే ఆర్గానిక్ అగ్రికల్చర్ని ఇంప్లిమెంట్ చేయడానికి త్వరలో ఒక కమిటీని కూడా నియమిస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ రైతు వ్యవసాయ చట్టాల విషయంలో ఆ పరంపర ఎలా ఉంది అంటే ఎప్పుడు రైతు వ్యవసాయ చట్టాలపైన ఒక ఆర్డినెన్స్ వచ్చింది, ఎప్పుడు లోకసభ రాజ్యసభ ఆమోదించింది, ఆ సంబంధించినటువంటి ఒక క్రొనాలజికల్ తేదీల ప్రకారం ఆ క్రొనాలజికల్ సంబంధించిన సినారియోని మనం చూద్దాం. ఏంటంటే ఇక్కడ 3 వ్యవసాయ చట్టాలు మనం ఇంతకుముందు చెప్పినటువంటి 3 వ్యవసాయ చట్టాలపైన ఒక ఫస్ట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారనమాట. ఎప్పుడంటే June 5, 2020 ఆర్డినెన్స్ తీసుకొచ్చారు 3 వ్యవసాయ బిల్లులపైన భారత ప్రభుత్వం. September 14, 2020 ఈ 3 వ్యవసాయ బిల్లులు అనేది పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. లోకసభ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. September 17, 2020 లోకసభ ఆమోదించడం జరిగింది ఈ బిల్లుల్ని. September 20, 2020 రాజ్యసభ ఆమోదించడం జరిగింది ఈ బిల్లుని. మూజువాని ఓటుతో ఆమోదించింది రాజ్యసభ. September 27, 2020 రాష్ట్రపతి ఆమోదం తెలపడం జరిగింది. మరి ఇదంతా ఎప్పుడైతే దీనికి బిల్లులకు వ్యతిరేకంగా ఈ సంబంధించినటువంటి ఆమోదానికి వ్యతిరేకంగా రాష్ట్రపతి ఆమోదానికి వ్యతిరేకంగా ఈ బిల్లు అమలు చేయదని చెప్పేసి పెద్ద ఎత్తున రైతుల యొక్క నిరసన అనేది జరిగింది. భారతీయ కిసాన్ సంఘ్ ఏదైతే యూనియన్ ఉందో వాళ్ళు వివిధ విభాగాలుగా ఎంతో పోరాటం అనేది చేయడం జరిగిందనమాట. మరి ఒక జై జవాన్ ఒక స్ఫూర్తితో ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి మనం చెప్పవచ్చు అనమాట. మరి September 27, 2020 రాష్ట్రపతి ఆమోదం పొందినటువంటి 3 వ్యవసాయ చట్టాలు ఈ కార్యక్రమంలో ఈ నిరసనల కార్యక్రమంలో ప్రభావంతో November 19 అంటే నిన్ననే November 19, 2021 సాగు చట్టాలని రద్దు చేస్తున్నట్లు, ఈ 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రసంగించి ఆ విధంగా దాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగిందనమాట. ఇదండి మొత్తం కూడా 3 వ్యవసాయ చట్టాలు ఏంటి, ఆ రద్దు విషయం ఏంటి, ఆ సంబంధించినటువంటి క్రొనాలజికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా. ఆ 3 వ్యవసాయ చట్టాలు మనకు ఒక రద్దయిన అంశం ఉంది, అయినప్పుడు కూడా అవి ఏంటో కూడా తెలుసుకోవాలి, ఎందుకు రద్దు చేశారు, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటని. ఓకేనా. రైతు ఉత్పత్తుల వాణిజ్య వ్యాపార చట్టం 2020, ధరల హామీ వ్యవసాయ సేవలపై రైతుల ఒప్పంద చట్టం 2020, నిత్యావసర సరుకుల చట్టం 2020. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. మరి ఇందిరాగాంధీ జయంతి November 19 ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఇందిరాగాంధీ జయంతి జరుపుకుంటాం.
నవంబర్ 19 ఇందిరాగాంధీ జయంతి ఉంటుంది, గురునానక్ జయంతి ఈసారి. మరి ఇంకొక విషయం ఏంటంటే జాతీయ పురుషుల దినోత్సవం కూడా నవంబర్ 19 జరుపుకుంటున్నాం. నవంబర్ 19 మరో ప్రత్యేకత, వరల్డ్ టాయిలెట్స్ డే కూడా జరుపుకుంటాం, ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం. మరి ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి పురస్కారాన్ని కూడా నిన్న ప్రకటించడం జరిగింది. సో 1986లో ప్రారంభించినటువంటి ఇందిరాగాంధీ ఒక మెమోరియల్ ట్రస్ట్ చేత ప్రారంభించబడారు. ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి పురస్కారం ఇస్తుంది. ఇందిరాగాంధీ పీస్ డిజార్మమెంట్ డెవలప్మెంట్ అవార్డు అని చెప్పేసి అంట. ఎవరైతే మరి సమాజ సేవలో కానివ్వండి, ఈ అభివృద్ధిలో కానివ్వండి, శాంతి స్థాపనలో కానివ్వండి కృషి చేస్తున్నారో వాళ్ళకి అవార్డు ఇస్తారు. ఈ అవార్డు గ్రహీతకి 25 లక్షల రూపాయలు ఇస్తారు. ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి పురస్కార అవార్డు గ్రహీతకి సంస్థకు కానివ్వండి, గ్రహీతకు కానివ్వండి 25 లక్షల రూపాయలు ఇస్తారు. మరి 2021 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి పురస్కారాన్ని ప్రథమ్ అనే సంస్థకి ప్రకటించడం జరిగింది. ఏదండి? ప్రథమ్. మరి ప్రథమ్ అనే సంస్థ మన దేశంలో విద్యా వ్యవస్థకు ఎంతో కృషి చేస్తుంది. విద్యను అందరికీ అందించాలనే విషయంలో ఎంతో కృషి చేస్తుంది. ఎక్కడైతే విద్యకు నోచుకొని గ్రామాలు ఉన్నాయో, విద్యకు నోచుకొని ప్రాంతాలు ఉన్నాయో, పట్టణాల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, అలాంటి సంబంధించినటువంటి విద్యను వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది విద్యార్థులకి. మరి అలాంటి సంస్థ ప్రథమ్ సంస్థ 1995లో ఏర్పాటు చేశారు ఈ ప్రథమ్ అనే సంస్థని. మాధవ్ చవాన్ అండ్ ఫరీదా లాంబే, మాధవ్ చవాన్, ఫరీదా లాంబే అనే ఇద్దరు వ్యక్తులు 1995లో ఈ యొక్క ప్రథమ్ సంస్థను ప్రారంభించడం జరిగింది. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఒక ఎంపిక కమిటీ, అంటే ఈ అవార్డు ఎంపిక కమిటీ ప్రథమ్ సంస్థని ఎంపిక చేయడం జరిగింది. ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఉన్నటువంటి అవార్డ్స్ అండి. ఇది అంటే మనకు ఎందుకోసం అంటే ఇలాంటి మనకి అవార్డ్స్ వస్తుంటాయి ఎగ్జామ్లో. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో మనకి అవార్డు రావడం జరిగింది. ఏంటంటే గాంధీ శాంతి బహుమతి, గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతి అని చెప్పేసి అంటాం. మరి గాంధీ శాంతి బహుమతిని 2020 సంవత్సరానికి ఎవరికి ఇచ్చారు అని చెప్పేసి అడగడం జరిగింది 2020. సో ఎవరికి ఇచ్చారంటే వారికి బంగ్లాదేశ్ జాతిపిత, ఫాదర్ ఆఫ్ ది బంగ్లాదేశ్ అనేటువంటి, ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఆఫ్ ది బంగ్లాదేశ్ అనేటువంటి ముజిబుర్ రెహమాన్కి మరణానంతరము మన భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అవార్డు వారికి. కారణం ఏంటంటే బంగ్లాదేశ్కి ఈ సంవత్సరమే బంగ్లాదేశ్ 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. 1971లో మనకి బంగ్లాదేశ్ అనేది, అంటే తూర్పు పాకిస్తాన్ అనేది ఏమైంది బంగ్లాదేశ్గా ఏర్పడడం జరిగింది, విమోచన చెందడం జరిగింది, లిబరేషన్ కావడం జరిగింది. మరి 1971 2021 అంటే 50 సంవత్సరాలు పూర్తవుతుంది అనమాట బంగ్లాదేశ్ ఏర్పడి. ఆ నేపథ్యంలో మనకి మార్చి 26, 1971 బంగ్లాదేశ్ 50వ స్వాతంత్ర వేడుకలను నిర్వహించింది. 50వ స్వాతంత్ర వేడుకలకి భారత ప్రధాని కూడా ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే గాంధీ శాంతి బహుమతిని 2020 సంవత్సరానికి ఎవరికి ఇచ్చారో అని చెప్పి అడగడం జరిగింది క్వశ్చన్. ముజిబుర్ రెహమాన్కి ఇవ్వడం జరిగింది, బంగ్లాదేశ్ జాతిపిత. కాబట్టి అలాంటి పాయింట్స్ మనకి అడగడానికి ఉంటుందండి. ఇది ఎస్ఎస్సి జీడీ రీసెంట్గా ప్రజెంట్ ఆన్లైన్లో CBTలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలో జరుగుతున్నటువంటి వాటిల్లో ఇది అడగడం జరిగింది ఒక సెషన్లో. మరి ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి పురస్కారం 2021కి పొందిన సంస్థ ఏదని? ప్రథమ్. ప్రథమ్ ఏ రంగంలో కృషి చేస్తుందంటే విద్యారంగంలో విశేష కృషి చేస్తుంది ఈ ప్రథమ్ సంస్థ. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి ప్రస్థాన్ అని చెప్పేసి అంటాం. ఏంటి? ఇది ఒక కార్యక్రమం అనమాట, ఇది ఒక సంబంధించిన ఎక్సర్సైజ్. ప్రస్థాన్ అనేది ఒక ఎక్సర్సైజ్, ఇది ఒక విన్యాసాలు. మరి భారత నావికాదళం ఈ విన్యాసం నిర్వహిస్తుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రస్థాన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే భారత నావికాదళం వెస్టర్న్ కమాండ్, ఏదైతే పశ్చిమ కమాండ్ అని చెప్పేసి అంటున్నామో, ఈ పశ్చిమ కమాండ్ నిర్వహిస్తున్నటువంటి విన్యాసాలు భద్రత విషయంలో కానివ్వండి, ఈ సముద్ర తీర భద్రత, మనం కోస్ట్ గార్డ్ అని చెప్పేసి అంటాం, ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే తీర భద్రతని మరింతగా పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయంలో ఈ యొక్క ప్రస్థాన్ అనే ఒక విన్యాసాలని నిర్వహిస్తుంది భారత నావికా దళానికి చెందినటువంటి వెస్టర్న్ నావల్ కమాండ్ అండి, అంటే పశ్చిమ నావల్ కమాండ్. మనకు అడుగుతూ ఉంటాడు ప్రస్థాన్ అనే ఒక విన్యాసాన్ని ఎవరు నిర్వహించడం జరిగింది, మరి ముంబై ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఎవరు నిర్వహిస్తున్నారంటే ఇక్కడ ఇండియన్ నేవీ కమాండ్ వచ్చేసి వెస్టర్న్ నావల్ కమాండ్ అని చెప్పేసి అంటాం. మరి నావీ అంటున్నాం కాబట్టి ఒక నేషనల్ నేవీ డే, మరి ఇండియన్ నేషనల్ నేవీ డేని ఎప్పుడు నిర్వహిస్తామంటే ఎవ్రీ ఇయర్ కూడా December 4న మనం నావికాదళ దినోత్సవంగా జరుపుకుంటాం. మరి ప్రస్తుతం మరి భారత ప్రధాన నావిక అధికారిగా ఎవరున్నారు? చీఫ్ ఆఫ్ ది నేవీ స్టాఫ్. వారు ఎవరంటే అడ్మిరల్ కరంబీర్ సింగ్. ఎవరంటే అడ్మిరల్ కరంబీర్ సింగ్. అయితే వెరీ త్వరలో ఏమవుతుందంటే కరంబీర్ సింగ్ స్థానంలో November 30,
2021న కరంబీర్ సింగ్ తన సంవత్సరం పదవి విరమణ చేయబోతున్నారు. అడ్మిరల్ కరంబీర్ సింగ్ తన పదవి కాలం పూర్తి కాబోతుంది, పదవి విరమణ కూడా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 30, 2021న అడ్మిరల్ కరంబీర్ సింగ్ స్థానంలో నూతన ప్రధాన నావికాధికారిగా ఎవరు నియమితులు కానున్నారంటే, ఎవరు అతను పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారంటే వారే ఆర్ హరికుమార్ గారు. ఆర్ హరికుమార్ అండి. ఓకేనా, ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు జిర్కాన్ హైపర్సానిక్ మిసైల్. ఇది మనం గతంలో కూడా డిస్కస్ చేశాం. ఇది మనకు రష్యా దేశం దీన్ని విజయవంతంగా పరీక్షించింది. ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి జిర్కాన్ అయితే మరొకసారి దీన్ని విజయవంతంగా పరీక్షించింది. ఈ జిర్కాన్ అనే మిసైల్స్ని, హైపర్సానిక్ మిసైల్ని రష్యా. దీంతో పాటుగా ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ఏశాట్ అని చెప్పేసి అంటాం. ఏశాట్ అంటే ఇక్కడ మనకి యాంటీ శాటిలైట్ అని చెప్పేసి అంటాం. యాంటీ శాటిలైట్ అంటే ఇక్కడ ఏంటంటే అంతరిక్షంలో ఉన్నటువంటి ఒక శాటిలైట్ని ధ్వంసం చేసే ప్రక్రియ, అంటే ఉపగ్రహ విధ్వంసక క్షిపణి అంటాం. అలాంటి ఏశాట్ క్షిపణి ప్రయోగాన్ని కూడా ఇటీవల కాలంలో రష్యా విజయవంతంగా చేయడం జరిగింది. సో ఇక్కడ అంతరిక్షంలో ఉన్నటువంటి రష్యాకు చెందినటువంటి ఒక సంబంధించిన ఉపగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అది నూడోల్ అనే పేరుతో ఉంది. సో నూడోల్ అనే పేరుతో ఉన్నటువంటి స్పేస్లో ఉన్నటువంటి ఉపగ్రహం అనమాట. ఆ ఉపగ్రహాన్ని ధ్వంసం చేసింది రష్యా. ఇప్పుడు దానికి సంబంధించిన చిత్రాలు కూడా అంతరిక్షంలో ఉన్నాయి అని చెప్పేసి కూడా మనకు న్యూస్లో వస్తుంది. అమెరికా, చైనా, ఇండియాలకు కూడా ఇలాంటి సంబంధించినటువంటి సామర్థ్యం ఉంది. ఏశాట్ అంటాం. ఏశాట్ అంటే యాంటీ శాటిలైట్, అంటే క్షిపణి, ఒక ఉపగ్రహ విధ్వంసక క్షిపణి అంటారు. ఏమంటారంటే ఉపగ్రహ విధ్వంసక క్షిపణి. సో మరి ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగమైనటువంటి ఏశాట్ని చేసినటువంటి దేశాలు ఏవి అన్నప్పుడు ఇటీవల కాలంలో అమెరికా, చైనా, ఇండియా, తర్వాత ఇప్పుడు ఏ దేశం చేరిందండి? రష్యా. ఒక్కొక్కసారి ఇలా కూడా అడగొచ్చు, యాంటీ శాటిలైట్ ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగంలో రష్యా ఏ యొక్క ఉపగ్రహాన్ని ధ్వంసం చేసింది ఒక ప్రయోగాత్మకంగా అంటే నూడాల్. ఇది ఎక్కడంటే ఇది రష్యాకు చెందిందనమాట. ఏ శాట్ అంటే ఏంటంటే యాంటీ శాటిలైట్. అలా కాకుండా ఇటీవల రష్యా విజయవంతంగా పరీక్షించినటువంటి ఒక మిసైల్ పేరు ఏం పేరు అంటారు? ఏంటంటే జిర్కాన్ మిసైల్. ఏంటంటే జిర్కాన్ మిసైల్ అంటే విజయవంతంగా పరీక్షించడం అనమాట. ఇది ఒక హైపర్సానిక్ మిసైల్. ఓకే, రష్యా. సో మరి అబౌట్ రష్యా గురించి చెప్పాలంటే మనకి రష్యా రాజధాని వచ్చేసి మాస్కో, అండ్ రష్యా యొక్క కరెన్సీ వచ్చేసి రూబల్, రష్యా యొక్క పార్లమెంట్ వచ్చేసి డ్యూమా, రష్యా అధ్యక్షుడి యొక్క నివాస భవనం పేరు క్రెమ్లిన్. ప్రజెంట్ రష్యా అధ్యక్షుడు వచ్చేసి అతను ఎవరంటే వ్లాదిమిర్ పుతిన్. వరల్డ్ హెరిటేజ్ వీక్ అంటామండి, ప్రపంచ వారసత్వ వారోత్సవం. మరి ఏంటి ప్రపంచ వారసత్వ వారోత్సవం ఎవరు నిర్వహిస్తారంటే యునెస్కో నిర్వహిస్తుంది. నవంబర్ 19 to 25, 2021 నిర్వహిస్తుంది ప్రపంచ వారసత్వ వారోత్సవం. అంటే ప్రపంచంలో వివిధ దేశాలు ఉన్నటువంటి వారసత్వ కట్టడాలని, వారసత్వ ప్రాంతాలను కాపాడుకోవడం. అంతేకాకుండా యునెస్కో కూడా ప్రపంచ వారసత్వ ప్రాంతాలను ప్రకటిస్తూ ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్ అంట. మరి యునెస్కో ఇంతవరకు మన భారతదేశంలో ఎన్ని ప్రపంచ వారసత్వ ప్రాంతాలను ప్రకటించింది అన్నప్పుడు 40 ప్రపంచ వారసత్వ ప్రాంతాలు మన దేశంలో ప్రకటించడం జరిగింది. ఆ 40 వారసత్వ ప్రాంతాల్లో 2021లో ప్రకటించినవి 39వది రామప్ప టెంపుల్ తెలంగాణలో. అండ్ నెక్స్ట్ 40వది ఇక్కడ ఏంటంటే ఒక గుజరాత్లోని డోలావీరా. అంతేకాకుండా ఇటీవల కాలంలో యునెస్కోలో ఎగ్జిక్యూటివ్ బోర్డులో కూడా, కార్యనిర్వాహక మండలిలో కూడా భారత్ సభ్యదేశంగా నియమితులు కావడం జరిగింది. మరి ఈ వరల్డ్ హెరిటేజ్ వీక్ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేత ఎన్ని చారిత్రక కట్టడాలని, మాన్యుమెంట్స్ని మనము ఏఎస్ఐ పరిధిలోకి తీసుకురావడం జరిగిందంటే 3691 ఒక సంబంధించిన మాన్యుమెంట్స్ని, హిస్టారికల్ ప్లేసెస్ని తీసుకురావడం జరిగింది. దేని పరిధిలోకి అంటే ఒక ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోకి. మరి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ అయితే ఎవరున్నారు దానికి డైరెక్టర్ జనరల్గా అంటే విద్యావతి. సో విద్యావతి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఇక నెక్స్ట్ అంటే మనకి నవంబర్ 19 యొక్క ప్రత్యేకత మనం ఇంత డిస్కస్ చేసినప్పుడు మరో అంశం మనకు ఉంది. ఏంటంటే వరల్డ్ టాయిలెట్స్ డే, ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం కూడా జరుపుకుంటామండి. నవంబర్ 19న ప్రపంచ పురుషుల దినోత్సవం కూడా జరుపుకుంటాం. అయితే ఇతివృత్తాలు అడుగుతున్నాడు. మరి ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్నటువంటి ఈ వరల్డ్ టాయిలెట్స్ డే ఇతివృత్తం ఏంది? 2021 సంవత్సరానికి ఇతివృత్తం ఏంటంటే వాల్యూయింగ్ ద టాయిలెట్స్. సో టాయిలెట్స్ అనేది ఇంపార్టెన్స్ అని చెప్పడం. అంతేకాకుండా మరొకటి ఏంటంటే ఇక్కడ ఇది మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో అంటే ఐక్యరాజ్యసమితి 2015లో మొత్తం మనకి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు,
169 ఆశయాల్ని ప్రకటించింది. 2030 సంవత్సరం నాటికి ఈ టార్గెట్స్ని, ఈ యొక్క గోల్స్ ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటున్నామో, ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని మనం చేరడానికి గడువు ఏంటంటే 2030. మరి 2030 ఉన్నటువంటి ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని చేరాలి 2030 నాటికి. అయితే మరి ఇందులో ఒక లక్ష్యం ఏంటంటే మంచి నీటి అందించడం, మంచి పరిశుభ్రతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఇది సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఎన్నవ లక్ష్యం ఉంది, ఎన్నవ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అంటే ఇది 6వ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. 6వ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏంటంటే ఆ పాయింట్ చూసుకోవచ్చు, వాటర్ అండ్ శానిటేషన్ ఫర్ ఆల్ అనేది. ఇట్లా కూడా మనకి ఎగ్జామ్లు అడుగుతున్నాడు గోల్స్ పైన కూడా. ఓకేనా. నెక్స్ట్ మనకి నవంబర్ 19 మరొక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ప్రపంచ పురుషుల దినోత్సవం కూడా ఉందండి. మరి నవంబర్ 19 ప్రపంచ పురుషుల దినోత్సవం. అయితే దీనికి ఇచ్చినటువంటి ఇతివృత్తం ఏంటంటే 2021 ప్రపంచ పురుషుల దినోత్సవం నాటి ఇతివృత్తం ఏంటంటే బెటర్ రిలేషన్స్ బిట్వీన్ ది మెన్ అండ్ ఉమెన్. బెటర్ రిలేషన్స్ బిట్వీన్ ది మెన్ అండ్ ఉమెన్ అని చెప్పేసి అంటున్నామండి. బెటర్ రిలేషన్స్ బిట్వీన్ ది మెన్ అండ్ ఉమెన్ అంటే పురుషులు మరియు మహిళల మధ్య మంచి సంబంధాలు ఉండాలి అని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం. ఇది నవంబర్ 19 ప్రపంచ పురుషుల దినోత్సవం యొక్క ఇతివృత్తం. మనకి నవంబర్ 19 4 ఇంపార్టెన్స్ ఉన్నాయి ఈ సంవత్సరం అయితే. అది ఒక నవంబర్ 19. ఇక్కడ చూస్తే వరల్డ్ టాయిలెట్స్ డే అండి. మరొకటి ఏంటంటే వరల్డ్ మెన్స్ డే, ప్రపంచ పురుషుల దినోత్సవం. అండ్ శ్రీ గురునానక్ జయంతి, గురునానక్ దేవ్ జయంతి. మరొకటి ఏంటంటే ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి కూడా జరుపుకున్నారండి. ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి కూడా నవంబర్ 19. ఓకే. నెక్స్ట్ మరి లిగో ప్రాజెక్ట్ మన దేశంలోకి రాబోతుంది. గతంలో స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాల్లో, ఫ్రాన్స్ దేశాల్లో కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే శాస్త్రీయమైనటువంటి పరిశోధనల గురించి. లిగో అంటే ఏంటంటే ఒక ప్రాజెక్ట్ అండి ఇది. లిగో అంటే ఏంటంటే ది లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ అబ్జర్వేటర్ అంటారండి. గ్రావిటేషనల్ అబ్జర్వేటర్. మరి ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని మనకి గతంలో అయితే జీవం పుట్టుక లాంటి సంబంధించినటువంటి ప్రయోగాలు ఇక్కడ చేయడం జరిగింది ఫ్రాన్స్, తర్వాత స్విట్జర్లాండ్ దేశంలో. ఈ లిగోని యూజ్ చేసుకొని లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ అబ్జర్వేటరీ, గురుత్వాకర్షణ శక్తి విషయాలపైన. మరి ఏంటి ఇది ఎక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందంటే ఇది మహారాష్ట్రలోని హింగోలి వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ద పర్టికులర్ ప్లేస్ చూసినట్లయితే ఇది ఔదా నగ్నాథ్ పట్టణానికి సమీపం ఉన్నటువంటి దుదాలెలో ఉన్నటువంటి ఆ సమీపాన ఉన్నటువంటి మరొక చిన్న ప్రాంతంలో అయినటువంటి హింగోలిలో ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి ఇక్కడ మహారాష్ట్రలో ఈ యొక్క ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది అతి త్వరలో ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఇండియాస్ ఫస్ట్ లిగో ప్రాజెక్ట్ టు కమ్ అప్ ఇన్ హింగోలి ఇన్ మహారాష్ట్ర. ఓకేనండి. ఇది మనకి లిగో ప్రాజెక్ట్ సంబంధించిన ఒక శాస్త్రీయమైనటువంటి అధ్యయనం గురించి అక్కడ ఏర్పాటు చేస్తున్నారండి. ఓకేనా. లిగో అబ్రివేషన్ వచ్చేసి లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ అబ్జర్వేటరీ అంటారు. మరి ఇక్కడ ఎస్కే మిశ్రా ప్రజెంట్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఏదైతే డైరెక్టర్గా పనిచేస్తున్నారు వీరు. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది 1956 సంవత్సరంలో ఏర్పాటు చేయబడేటువంటి ఒక పోస్ట్ ఇది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ది రెవెన్యూ అంటే మినిస్ట్రీ ఆఫ్ ది ఫైనాన్స్లో అంటే కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో పనిచేసి రెవెన్యూ శాఖకు సంబంధించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మరి ఇలాంటి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఎస్కే మిశ్రా యొక్క పదవీ కాలం 1 year పొడిగించారు గతంలోనైతే. దీనిపైన సుప్రీంకోర్టులో ఇటీవల కేసు వేయడం జరిగింది. ఆ నేపథ్యంలో భారత ప్రభుత్వం 2 ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. సిబిఐ డైరెక్టర్ పదవీ కాలం అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పదవీ కాలాన్ని గరిష్టంగా మనకి వాళ్ళని 5 సంవత్సరాల వరకు అంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ 2 years ఉంటుంది పదవీ కాలం, 1 year ఇలా మొత్తం 3 years, మొత్తం 5 years వరకు ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఎందుకోసం అంటే ఇక్కడ సిబిఐ సంబంధించిన విషయంలో కూడా సిబిఐ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విషయంలో పదవీ కాలం 2 years ఉంటుంది. కానీ మరొక సంవత్సరం ఇలా మొత్తం మరో 3 yearsని ఎక్స్టెండ్ చేసుకుని మొత్తం 5 years వరకు కొనసాగించవచ్చు అనమాట. ఇక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో డైరెక్టర్ యొక్క పదవీ కాలం 2 years ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇలా 3 సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరం ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఫైనల్గా 5 years వరకు వారి యొక్క పదవీ కాలాన్ని ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంది. ఆ పద్ధతిన వారు ఎస్కే మిశ్రాని నూతన డైరెక్టర్గా మరొకసారి నియమించుకోవడం జరిగింది భారత ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఓకేనండి. మరి ఇక్కడ సిబిఐ అంటున్నాం కాబట్టి సిబిఐకి ప్రజెంట్ డైరెక్టర్ వచ్చేసి అయితే సుబోధ్ కుమార్ జైస్వాల్ ఉన్నాడు. రీసెంట్గా సుబోధ్ కుమార్ జైస్వాల్ సిబిఐకి డైరెక్టర్గా నియమితులు కావడం జరిగింది.
సో మనకి వార్తల్లో ఉన్నటువంటి మరో క్యాప్టెన్ ఎవరంటే ఇతను ఆస్ట్రేలియా క్యాప్టెన్, కానీ రాజీనామా చేశాడు. ఎందుకోసం అంటే ఒక అసభ్య పదజాలంతో ఉన్నటువంటి ఒక సంబంధించినటువంటి ఈ సోషల్ మీడియా వేదికగా తను చేసినటువంటి ఏదైతే ఉందో అలాంటి దాంట్లో తను తప్పుగా భావించి ఇక్కడ వ్యతిరేకత రావడం ద్వారా సో వెంటనే రాజీనామా చేయడం జరిగింది. అంటే చాటింగ్ చేయడం జరిగింది అసభ్య పదజాలంతో తన దగ్గర పనిచేసే సంబంధించినటువంటి సిబ్బందితో. సో ఆ నేపథ్యంలోనే ఇటీవల రాజీనామా చేశారు ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్. అతనే ఎవరండి? టీమ్ షైన్ అండి. కాబట్టి ఇక్కడ కొంచెం వార్తల్లో ఉన్నటువంటి విషయం అనమాట, ఒక పర్సన్స్ ఇన్ ద న్యూస్గా చెప్పుకోవచ్చు. ఇటీవల రాజీనామా చేసినటువంటి ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ఎవరు అన్నప్పుడు టీమ్ షైన్ అండి. ఓకే, ఇక నెక్స్ట్ అండి మనకి అబ్రహం బెంజమిన్ డివిలియర్స్. సో 2018లోనే అంతర్జాతీయ క్రికెట్కి వీరు గుడ్ బై చెప్పారు. అయితే మళ్ళీ ఇప్పుడు మొత్తం అన్ని ఫార్మాట్స్లో మిగతా ఫార్మాట్స్ కూడా అన్ని ఐపీఎల్తో పాటు అన్ని ఫార్మాట్స్లో కూడా నేను అంతర్జాతీయ క్రికెట్కి గుడ్ బై చెప్తున్నానని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికాకు చెందినటువంటి ఈ అబ్రహం బెంజమిన్ డివిలియర్స్ సో వార్తల్లో నిలిచారు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కి అన్ని ఫార్మాట్లలో గుడ్ బై చెప్తూ లేదా రిటైర్మెంట్ని ప్రకటించినటువంటి అబ్రహం బెంజమిన్ డివిలియర్స్ ఏ దేశ క్రీడాకారుడు అన్నప్పుడు అతను సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా చెందినటువంటి క్రీడాకారుడు క్రికెటర్. మరి వీరు రాసినటువంటి ఒక ఆత్మకథ ఉంది, ఏబి ది ఆటోబయోగ్రఫీ. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఏబి డివిలియర్స్ రాసిన ఆత్మకథ ఏబి ది ఆటోబయోగ్రఫీ. ఇక నెక్స్ట్ అండి మనకి మరో అంశం, టాటా స్టీల్ చెస్ ర్యాపిడ్ చెస్. మన జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఆట ఇది, ఒక చెస్ టోర్నమెంట్. టాటా స్టీల్ చెస్ ర్యాపిడ్ 2021 విజేతగా ఈ యొక్క చెస్లో నిలిచిన వారు భారత్కు చెందినటువంటి చెస్ క్రీడాకారుడు అర్జున్ ఇర్గేస్. ఎవరిపైన టైటిల్ గెలవడం జరిగిందంటే పరాజితగా ఉన్నవారు ఇక్కడ లెవాన్ అరోనియన్, ఆర్మేనియా దేశానికి చెందినటువంటి లెవాన్ అరోనియన్ని ఓడించి అర్జున్ ఇర్గేస్ మన భారత చెస్ క్రీడాకారుడు టాటా స్టీల్ చెస్ ర్యాపిడ్ 2021ని విజేతగా నిలిచడం జరిగింది. సో ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే మన భారతదేశానికి చెందినటువంటి ఒక 72వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ప్రకటించబడ్డవారు ఎవరండి? మిత్రబా గుహ. 71వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్గా గుర్తించబడ్డవారు వారే సంకల్ప్ గుప్తా అండి. ఇటీవల కాలంలో భారతదేశం చెందినటువంటి ఒక మహిళ ఎవరైతే ఉన్నారో మనకి చెస్ క్రీడాకారిణి దివ్యా దేశ్ముఖ్ దేశంలో 21వ మహిళా చెస్ క్రీడాకారిణిగా గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి క్రీడాకారిణిగా గుర్తించబడింది. దేశంలో పురుషుల్లో చూసినట్లయితే 71వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్ సంకల్ప్ గుప్తా, 72వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్ మిత్రబా గుహ. సో 21వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరంటే దివ్యా దేశ్ముఖ్ మహిళల్లో. ఓకేనా? సో ఇవన్నీ మనకి November 20, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.